హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యందు ఈ రకంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20:24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను వారితో చెప్పును. హల్లెలూయా. ఇక్కడ యేసు తను పునరుద్ధరణ అయ్యాక శిష్యులను అగుపరుచుకుంటూ ఉంటాడు. శిష్యుల్ని కలవడం జరుగుతుంది. శిష్యుల్ని కలిసేటప్పుడు వచ్చిన సందర్భంలో తోమ అనేటటువంటి శిష్యుడు అక్కడ లేడు. ఆయనకి క్రీస్తుకు 12 మంది శిష్యులు ఉంటే 12 మందిలో ఉండేటువంటి ఉండాల్సిన తోమ లేడు. ఆ లేని సందర్భంగా ఈ శిష్యులు అనమాట ఆయనకి ఏం చెప్తారన్నారంటే, ఈ రోజున మేము క్రీస్తును చూసామని, క్రీస్తుతో మాట్లాడామని వాళ్ళు ఆ విషయాలు చెప్పినప్పుడు తోమ ఏమంటున్నాడంటే, అది మీ భ్రమ అని కొట్టుపారేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అప్పటికి అక్కడ లేడు కాబట్టి, దాన్ని చూడలేదు కాబట్టి అల్ప విశ్వాసం లేనివాడిగా కనపడతా ఉన్నాడు. ఏమంటున్నాడు? అక్కడితో ఆగకుండా ఆయన చేతి వేలు చూస్తే కానీ, ఆయన గాయాలు చూస్తే కానీ, ఆయన గాయాలైన చేతిలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. మీకు మళ్ళీ నేను ఇష్టానుసారంగా ఏది పడుతుంది నమ్మే వ్యక్తిని కాదు అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. అసలు ఈ తోమ భారతదేశానికి వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం 57 ఆ టైంలో తోమ ముందు కేరళకు వచ్చి, కేరళలో కొన్నాళ్ళ పాటు సర్వీస్ చేసి దేవుని సేవ చేసి తర్వాత తమిళనాడులో కూడా సేవ చేసినట్టు చరిత్ర చెప్తా ఉంది. కేరళలో ఉండగా అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణ సమాజం ఆయన్ని హక్కును చేర్చుకుంది. ఆయన చెప్పే బోధల్ని విని సంతోషించి చాలామంది మొదటగా క్రైస్తవ్యంలోనికి వచ్చింది బ్రాహ్మణ సమాజమే. ఆ తర్వాత అక్కడ తన సేవను ముగించుకొని అటుగా మద్రాసు వచ్చాడు, తమిళనాడు వచ్చి అక్కడ సర్వీస్ చేయడం జరిగింది. అక్కడ సర్వీస్ చేస్తే తమిళనాడులో ఈయన బోధలు విని ఇక్కడ ఉండేటటువంటి బ్రాహ్మిన్సే, తమిళనాడులో ఉన్న బ్రాహ్మిన్స్ ఆయన మీద నేరారోపణ చేసి ఆయన్ని హతసాక్షి చేయడం జరిగింది. ఇది చరిత్ర. ఎందుకు ఆయన హతసాక్షిగా చేశారు, ఆయన ఎందుకు చంపేశారు అని అంటే, వాళ్ళ తోమాకి ఎవరు ఏది ఇచ్చినా ఆయన దగ్గర పెట్టుకునేవాడు కాదు. తిరిగి ఎవరికో లేని వాళ్ళకి దానం చేసేయడం, ఇచ్చేయటం ఎట్లాంటివి చేసేవాడు. అది అక్కడ ఉండే జనాలకి నచ్చలేదు. మేము ఏది ఇచ్చినా ఆయన దగ్గర పెట్టుకోకుండా ఉల్టా అందరికి ఇచ్చేస్తున్నాడే అన్న భావన వాళ్ళలో కలిగి వాళ్ళేమో ఆయన మీద పగబెట్టుకొని ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉండడం వల్ల వాళ్ళకి నచ్చక మద్రాసులో తమిళనాడులో ఉండేటువంటి బ్రాహ్మిన్స్ ఆయనపై తిరుగుబాటు చేసి ఆయన చంపేయడం జరుగుతుంది. అటువంటి తోమ మన దేశానికి వచ్చి సర్వీస్ చేసినటువంటి తోమ క్రీస్తు శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. ఈరోజు గొప్పతనం ఏంటో తెలిసిన, తోమాను చంపేసినటువంటి దినం ఈ దినమే, జూలై 3. హల్లెలూయా. ఇదే రోజున తోమాను తమిళనాడు ప్రజలు ఆయన్ని హతసాక్షిని చేశారు. ఆయన్ని చంపేసింది ఈ రోజునే. ఈ రోజుకుండే ప్రత్యేకత అది, జూలై 3. అటువంటి తోమ మొదటగా భారతదేశానికి సర్వీస్ చేయడానికి రావడానికి నిరాకరిస్తే పరిశుద్ధాత్మ పూర్ణుడు మాట్లాడి ఒప్పించి ఈ దేశానికి రప్పించి ఆ రకంగా దేవుని సువార్త ఈ రోజున మనందరికీ చేరిందంటే తోమ గారి పుణ్యమా అని మనం దేవుని తెలుసుకోగలిగాం. అటువంటి తోమ తనకు క్రీస్తు వచ్చి నాతో మాట్లాడి తన చేతి గుర్తుల్లో నేను వేలు పెడితే కానీ నేను ఆయన నమ్మను
ఆయన పొట్టలో బల్లెంతో పొడిచారు కదా, ఆయన బల్లెం గుర్తుని నేను చూస్తే కానీ నేను నమ్మను అని అంటా ఉన్నాడు. అప్పుడు క్రీస్తు ఏం చేశాడు? అక్కడ క్రీస్తు వెళ్ళిపోయినాడు, అక్కడ లేకుండా. మళ్ళీ 8వ దినాన్ని వచ్చి, తోమా నా చేతులు చూడు, నీ వేలు పెట్టి నా చేతులు చూడు అని చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇక్కడ చూడు, నా గుర్తులు చూడు అని దేవుడు తోమాకి చూపిస్తా ఉన్నాడు. చూపించి ఒక మాట అంటాడు తోమాని, నువ్వు చూసి విశ్వసించావు, కానీ చూడకుండానే విశ్వసించిన వాళ్ళు నీకన్నా ధన్యులు. హల్లెలూయా. మనమంతా తోమా కన్నా ధన్యులమనే చెప్పుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ఏ రకంగా ఉంటాడని మనకు తెలియదు, కానీ మనం ఆయన బోధలు విని మనం ఆయన నమ్మాం. ఆయన ఇంత ప్రేమమూర్తి అని వింటూ మనం నమ్మాం కాబట్టి మనం ఆయనకన్నా ధన్యులమని ఎంచబడుతూ ఉంది. అయితే విశ్వాసం అంత తక్కువ విశ్వాసం అలాగే చూసుకుంటే ఎందుకని అలా ఉంది అని అంటే, చాలామంది జనాలు చూస్తే కానీ నమ్మరు. వాళ్ళ కనులారా చూడాలి, వాళ్ళ చెవులారా వినాలి, అట్ట అయితేనే వింటారు, నమ్ముతారు. తప్పితే అన్నిటినీ అడ్డమైన వాటిని నేను ఎడాపెడా నమ్మేను, ఎడాపెడా నేను ఫాలో గాను అని ఫీల్ అవుతూ ఉంటారు. దేవుడి విషయంలో మాత్రం తోమాది తప్పుగానే కనపడతా ఉంది. ఈ రకంగా చూసుకుంటే అబ్రహాం తీసుకుందాం. అబ్రహాం ఆల్రెడీ బాగా సెటిల్ అయిపోయిన సమయంలో దేవుడు ఆయనకి ఏం చేస్తాడంటే పిలిచి కానాను పట్టణానికి పొమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆదికాండం 12:1-2 చదువు. యెహోవా నీవు లేచి, యెహోవా ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎదుట నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ బంధువులను వదిలేయమంటున్నాడు, నీ తల్లిదండ్రులను వదిలేయమంటున్నాడు, నీ ఆస్తిపాస్తులు వదిలేయమంటున్నాడు, నీ నేటివ్ ప్లేస్ని వదిలేసి నేను నీకు ఏదైతే చూపించబోతున్నానో ఆ దేశానికి పోమని ఆజ్ఞాపిస్తున్నాడు. విశ్వాసం అక్కడ ఆజ్ఞాపించడమే కాకుండాను నిన్ను అనేక జన్మలకు తండ్రిగా ఆశీర్వదిస్తానని మాటిస్తాడు అక్కడ దేవుడు. ఆ మాటను కొని కానాను దేశంకు బయలుదేరి వెళ్ళి ప్రయాణం అవుతూ ఉంటాడు. వీళ్ళు ఇక్కడ వెల్ సెటిల్డే కదా, ఇక్కడ బాగానే ఉంది కదా, ఇక్కడ అంతా సుఖంగానే ఉంది కదా, ఆయన కూర్చోలేదు. దేవుని మాటకు నమ్మాడు. అది కనపడలేదు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది మనం ఫిజికల్గా చూస్తుంటే భౌగోళికంగా కనపడుతుంటే నమ్మి వెళ్ళొచ్చు. కానీ ఏ రకమైనటువంటి భౌగోళికంగా కనపడకపోయినా సరేను అబ్రాహాము దేవుని ఒక మాటకు విధేయుడై విశ్వాసంతో భార్యను తీసుకొని కానానుకు బయలుదేరాడు. అక్కడ కనపడకపోయినా భౌగోళికంగా అక్కడ ఆ దేశం కనపడకపోయినప్పటికీ అక్కడ నువ్వు అక్కడికి వెళ్ళాక బాధలు అనిపించాడు. అయినా సరే ఎప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి విడనట్టు లేదు, ఎప్పుడు విడిచిపెట్టినట్టు లేదు. అందుకని విశ్వాసం అనేది ఈ రోజున చాలా ముఖ్యం. ఈ రోజున అందుకే ఆయన ఏమయ్యాడంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయ్యాడు. ఎవరికి తండ్రి? ఆయన విశ్వాసులకు. ఎవరికి? విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని ఆయనకు పేరు ఉంది. ఎందుకంటే చూడలేదు, చెందలేదు, అయినా సరే దేవుని మాట ప్రకారంగా ఇది దేవుడు చేస్తాడన్న నమ్మకం, దీన్ని దేవుడు చేయగలడన్న నమ్మకం, దేవుని మాట మీద తన సర్వస్వాన్ని వదిలేసుకొని భార్యను తీసుకొని కనాను దేశానికి బయలుదేరాడు. మనము కూడా మన జీవితంలో దేవుడు ఏదైనా చెప్తే దేవుడు చెప్పే మాటకి మనం తలంచాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అన్నది ముందు మనం గ్రహించాలి. దేవుడు చెప్పే మాటను ప్రకారంగా మనం నడుచుకోవాలి. అంతేగాని మన ఇష్ట ప్రకారంగా నడుచుకోవటం కాదు, మన ఇష్టానుసారంగా వ్యవహరించడం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటను విలువనిచ్చి మనం ఆయన యందు ప్రయాణం చేయాలి. ఇక్కడ తోమా కూడాను ఆ రోజున ఆ రకంగా నేను పోను, భారతదేశానికి పోయి నేను ఎలా సర్వీస్ చేయగలను అని అనుకుని తర్జన పడుతున్న సమయంలో కూడాను పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయనతో మాట్లాడి భారతదేశానికి రప్పించి సేవ చేశాడు. ఆయన పుణ్యం అని ఈరోజు భారతదేశం అంతా కొంతవరకు రక్షణ పొందుకోగలిగింది. నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని తెలుసుకోగలిగాం, దేవునిలో జీవించగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు మనం వినగలుగుతూ ఉన్నామని అంటే అది తోమా గారి పుణ్యమే. అటువంటి తోమా గారు చనిపోయినటువంటి దినము
ఈ దినం ఈ రోజునే ఆయన హతసాక్షి కాబడ్డాడు. అంటే 12 మంది శిష్యుల్లో కూడాను ఈయన ఒకడైనప్పటికీ ఆయనలో విశ్వాసం కురవడింది, తక్కువైంది విశ్వాసం. ఎందుకు? తనతో పాటు ఈ 3.5 ఏళ్ళు సర్వీస్ చేశారు, 3.5 ఏళ్ళు కలిసి ప్రయాణించారు, 3.5 ఏళ్ళు ఎటువంటి అటు వెళ్తూ దేవుని పరిచర్య చేశారు. కానీ ఆ పరిచర్యలో ఎప్పుడు దేవుడు తన రాజ్యం గురించి, తన రాజ్య సువార్త గురించి ప్రకటిస్తున్నప్పుడు కూడాను వీళ్ళకి మైండ్లో అది ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. ఎందుకనంటే దేవుడు మళ్ళీ 3వ దినాన లేస్తాడు అన్న వాక్యం వాళ్ళ మెదడులో లేకపోవడం వల్ల ఏమైందంటే మర్చిపోయి ఆయన వస్తే కానీ, ఆయన నేను చూస్తే కానీ, ఆయన చేతుల్లో వేలు పెట్టి నేను ఆయన గాయాల్లో వేలెడితే కానీ నేను నమ్మను అని అంటున్నాడు. ఇప్పుడు కూడా మనము కూడా అదే రకంగా ఉన్నాం. దేవుడు మనకి ఏదో చేస్తేనే దేవుడు, మనకి మేలు చేస్తేనే దేవుడు, మనకి అభివృద్ధి పరిస్తేనే దేవుడు, మనకు కనపడితేనే దేవుడు అన్న ఆలోచనతో ఉంటాం. దేవుడు ఇప్పుడు కనపడ్డాడు, దేవుడు ఇప్పుడు వినపడ్డాడు. దేవుడు తన కార్యాలను ఎలా జరిగించుకోవాలో అలా జరిగిస్తూ ఉంటాడు. అవి మనం తెలుసుకోవాలి. ఎవరి ద్వారా జరిగిస్తూ ఉన్నాడు, ఏ రకంగా జరిగిస్తున్నాడు అన్నది మన చేతిలో లేదు. ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాల్సిందే. అందుకని మనం అల్ప విశ్వాసులుగా ఉండకుండాను దేవుని యందు భయభక్తులు కలిగి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా.